హలో ఆల్, ఈరోజు వీడియోలో గరం మసాలా రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. పక్కా కొలతలతో చెప్తాను. గ్రామ్తో అలాగే టేబుల్ స్పూన్తో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఈ గరం మసాలా పౌడర్ ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు. కొద్దిగా వేసినా కూడా మనం చేసే కూరలు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మంచి ఫ్లేవర్స్ యాడ్ అవుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రెస్టారెంట్ స్టైల్ రెసిపీ. ఇంట్లో గరం మసాలా పౌడర్ అయిపోయిన ప్రతిసారి ఈ రెసిపీని ఫాలో అవుతాను. బయట మీరు కొనే గరం మసాలా పౌడర్కి మనం ఇంట్లో చేసుకునే గరం మసాలా పౌడర్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్గా మీరు ఇలా ట్రై చేయండి. ఈ గరం మసాలా యూస్ చేస్తూ తయారు చేసే ఏ మసాలా కర్రీ అయినా కూడా మంచి టేస్ట్గా ఫ్లేవర్గా ఘుమఘుమలాడుతూ చాలా ఘాటుగా స్పైసీగా చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ముందుగా ఇలా మందంగా ఉండే కడాయి తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ అంత సోపు వేసుకోవాలి. గ్రామ్స్లో వచ్చేసి 5 గ్రాములు. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. గ్రామ్స్లో వచ్చేసి 5 గ్రాములు. 1 టేబుల్ స్పూన్ అంత మిరియాలు వేసుకోవాలి. ఇవి 7 గ్రాములు. 2-3 టేబుల్ స్పూన్ అంత ధనియాలు. ఇవి గ్రామ్స్లో వచ్చేసి 10 గ్రాములు ఉన్నాయి. మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వీటికి రంగు మారాల్సిన అవసరం లేదు, కానీ చెమ్మ ఏమి లేకుండా చూసుకోవాలి. ఇలా చెమ్మ లేకుండా వేయించుకుంటే గరం మసాలా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది మంచి ఫ్లేవర్స్తో. చూసారా, ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన వీటిని తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు చెక్క తీసుకోవాలి. ఇలా చెక్క తుంచి తీసుకోవడం వల్ల కప్పు మనకు కరెక్ట్గా మెజర్మెంట్ వస్తుంది, అలాగే బాగా వేగుతుంది చెక్క. కొలతలో వచ్చేసి 15 గ్రాములు. 3 టేబుల్ స్పూన్ అంత లవంగాలు. గ్రామ్స్లో వచ్చేసి 10 గ్రాములు. ఇవి కరెక్ట్గా సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ అంత జాపత్రి. గ్రామ్స్లో వచ్చేసి 5 గ్రాములు. చిన్న యాలకులు 3 టేబుల్ స్పూను. గ్రామ్స్లో వచ్చేసి 7 గ్రాములు. బిర్యానీ ఆకు గ్రామ్స్లో వచ్చేసి 5 గ్రాములు. బిర్యానీ పువ్వు, వీటిని స్టార్ పువ్వు కూడా అంటారు. ఇది గ్రామ్స్లో 5 గ్రాములు. 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. రంగు మారాల్సిన అవసరం లేదు, కానీ చెమ్మదనం పోతే సరిపోతుంది. ఇలా వేయించుకోవడం వల్ల గరం మసాలా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. అందులో ఉండే ఫ్లేవర్స్ అన్నీ బయటికి వచ్చి గరం మసాలా మంచి ఫ్లేవర్, ఘాటుగా స్పైసీగా ఘుమఘుమలాడుతూ మంచి సువాసన ఇస్తుంది. అలాగే ఇది వేయించుకోవడం వల్ల కూడా మిక్సీ జార్లో మనకి త్వరగా గ్రైండ్ అవుతుంది నైస్ పౌడర్ లాగా. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. కడాయి ఉన్న వేడి సరిపోతుంది. చేతితో తాకినంత చల్లగా ఉన్నప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న జీలకర్ర, మిరియాలు, ధనియాలు ఇవన్నీ వేసుకోవాలి. మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మిక్సీ జార్లో అన్నీ సమానంగా కరెక్ట్గా నైస్గా గ్రైండ్ అవుతాయి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని నైస్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. నైస్ పౌడర్లా అంటే మనం మొహానికి పౌడర్ కొట్టుకుంటాం కదా, అంత నైస్గా ఉండాలి. ఇలా నైఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒక డబ్బాలో గాలి పోకుండా జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే 5 మంత్ నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇక ఫ్లేవర్ పోకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా 7 to 8 మంత్ స్టోర్ చేసుకోవచ్చు. ఇక అంతేనండి, ఎంతో ఘుమఘుమలాడే మంచి సువాసనతో మంచి ఫ్లేవర్తో గరం మసాలా రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.